ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుప్రభు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మనం వాక్య భాగానికి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రార్థన చేసుకొని, అలాగే చక్కగా ఒక పాట పాడుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాము. అందరం ప్రార్థనాపూర్వకంగా వాక్యం వినడానికి ముందుగా సిద్ధపడదాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే అందరూ నాతో పాటు ఏకీభవించండి. చక్కటి వాక్యం ద్వారా ప్రభు వారు ఈరోజు మనతో మాట్లాడాలి. ప్రభు చెప్పే అభిషేకం సేవకుని మీదను, అలాగే వినే అభిషేకం మన అందరి మీదను ప్రభు చక్కగా చూపులాగున కురిపించులాగున ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప యేసు ప్రభువా, మీ దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయుడా, ఆది సంభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, మరొకసారి మీకు నిండు వందనాలు, స్తోత్రాలు రాజా. నాయన, బయటున్న పరిస్థితులను బట్టి ఈరోజు లైవ్ కార్యక్రమం ద్వారా మీ వాక్యాన్ని మేము వినబోతుండగా కృప చూపించండి. అందరూ ఇళ్ళలో కూర్చుని చక్కగా మీ వాక్యం వినడానికి సిద్ధపడుచుండగా మా గొప్ప యేసు ప్రభువా, మా అందరి మీదను మీరు ఏక ఆత్మను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఏక ఆత్మను, ఏక మనస్సును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వాక్యం చెప్తున్న మీ సేవకుడి మీద మీరు అభిషేకాన్ని ఇవ్వండి తండ్రి. మీ సన్నిధిని ఉంచండి. మాకు వినగలిగిన చెవును, గ్రహింపగలిగిన హృదయమును అనుగ్రహించండి. వినేవారికి వినుబుద్ధి పుట్టించండి ప్రభువా. చక్కటి మాటలతో ఈరోజు మేము నాయనా మీ మాటలను విని ఈరోజు మేము తృప్తి పొందడానికి కృపను అనుగ్రహించండి. మా అందరి మీదను మీ గొప్ప కృపకై వందనాలు చెల్లిస్తూ ఈరోజు జరగనైన ఈ వాక్య పరిచర్య అంతట్లో మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే కలగోలని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం, తర్వాత వాక్య భాగాలోనికి వెళ్దాము. అందరికీ వందనాలు. ఒక పాట పాడుకుందాము. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన భండవు, సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపే కన్నులెత్తి చూసేదా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా.
నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుతూ పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన భండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా ప్రైజ్ ది లార్డ్. ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనమందరం కూడా ఆలోచన చేద్దాము. దేవుని వాక్యాన్ని మనమందరం కూడా వినాలి, విని ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క సన్నిధిలో గత వారమంతా కూడా దేవుడు మనల్ని ఎంతో చక్కగా కాపాడి ఈ వారానికి మనలను క్షేమంగా తీసుకొచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలి. కారణం, మీరందరూ బాగున్నారు, బాగుంటారు, దేవుని సన్నిధిలో క్షేమంగా ఉన్నారు అని నేను భావిస్తూ ఉన్నాను. అంచేత ప్రభువుకి వందనస్తులై మీరు ఉన్నారా, ప్రభువుకి కృతజ్ఞత కలిగిన వారిగా మీరు ఉన్నారా అని నేను ప్రభువుని బట్టి మిమ్మల్ని నేను బ్రతిమాలుతూ అడుగుతూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. ఏమండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుదాం. ఈ వాక్య భాగాన్ని మనం చదివి దీని నుంచి మనం కొన్ని ప్రత్యేకమైన విషయాలను మనం ఆలోచన చేద్దాం. చదవండమ్మా. ఇది నా రక్తము, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము ఏమండి వాక్యాలు ఆలోచన చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం అవసరముగాను అర్థం చేసుకోవడానికి దేవుడిచ్చిన భాగ్యం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో జీవం ఉన్నదని మనము గతంలో విన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడుతున్నాము అనేది కూడా మనము విన్నాం. ఈరోజు చదువుతున్నటువంటి వాక్య భాగంలో యేసు రక్తము ఎటువంటిది అని అన్నప్పుడు అది నిబంధన రక్తము. ఆ రక్తముతో మన విషయంలో
దేవుని దగ్గర యేసు ప్రభువారు నిబంధన చేయబడిన రక్తముగా ఇక్కడ మనము వాక్యాలను మనం చదువుతాం. కాకపోతే ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు నిబంధన రక్తము, మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. 28వ వచనంలో చదివినట్లయితే, ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం. మళ్ళీ ఆ తర్వాత వచనం కూడా చదవండి. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని, నేను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో నుంచి ప్రత్యేకమైన విషయాన్ని ప్రభు కృపను బట్టి మనము ఆలోచన చేద్దాం. దేవుని యొక్క మహాదయను బట్టి అయ్యా ఈ వాక్యాన్ని ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన దివ్యమైన మరి ప్రేమను బట్టి మనం ఈ వాక్య భాగాలను ఆలోచన చేద్దాము. ఇక్కడ యేసు ప్రభు వారు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఇది నా రక్తము, ఇది నేను మీకు చేసిన నిబంధన రక్తము అని అన్నాడు. నిబంధన రక్తము అని అన్నప్పుడు చాలా ప్రత్యేకమైనదిగా దీనిని మనము పరిశీలన చేయాలి. యేసుక్రీస్తు వారు మనలందరినీ కూడా తనతో నిబంధన చేసినటువంటి రీతిని ఇక్కడ మనం చదువుతాం. అంటే వాక్య ప్రకారంగా నిబంధన అనేది జనరల్గా ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఇష్టపూర్వకంగా చేయబడినదై ఉంటుంది. అంటే అటు ప్రక్కన కూడా సమానంగా వాళ్ళకి ఇష్టత ఉండాలి, ఇటు ప్రక్కన కూడా ఇష్టమైనటువంటి రీతిలో ఉండేదిగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ నిబంధన తండ్రి అయిన దేవునికిని కుమారుడైన యేసు ప్రభు వారికి ఒక నిబంధన ఉంది అనేది ఇందులో మనము గమనించగలుగుతాం. ఇది ఇప్పుడుది కాదు, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులోనే మనలందరినీ ఆయన నిబంధన చేసి ఉన్నాడు అనడానికి జగత్పునాది వేయబడక మునిపే, అంటే సృష్టిలో ఏది లేనప్పుడే దేవుడు ఈ నిబంధన అనేది ఒకటి వారి ఇరువురికి మధ్యన ఉన్నట్టుగా ఒక ఆలోచన మనం చూస్తాం. అది మాత్రమే కాకుండా ఈ నిబంధన అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వారు, దీన్ని తెలుగు బైబిల్లో అనేక చోట్ల క్రొత్త నిబంధన అని కూడా చదువుతాం. అది న్యూ టెస్టమెంట్కే. అందుచేత పాత నిబంధన గ్రంథంలో నిబంధన అంటూ ఉంది. అదే నిబంధనని అది అయిపోయింది లేదా దాని టైం అయిపోయిందని కాదు, కానీ ఈ నిబంధనను క్రొత్త నిబంధన ప్రకారంగా మళ్ళీ అగ్రిమెంట్ చేసినట్టుగాను, మళ్ళీ క్రొత్తగా వ్రాసినట్టుగాను, అంటే దాని టైం అయిపోయింది, ఇప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు మళ్ళీ యేసు ప్రభు వారు వచ్చి ఆది కాలంలో మనుషులు దేవునికి అంగీకారంగా ఉండడానికి వాళ్ళు చేసే విధులను, వారి యొక్క వారి పద్ధతులను అవన్నీ కూడా ప్రక్కన పరిశీలన చేసినప్పుడు దాని అంతటికి ముఖ్యం, ఒక మనిషి దేవుడికి అంగీకారం కావాలంటే అతనికి దేవునికి మధ్యన అతని దగ్గర ఏ పొరపాటు ఉన్నదో దాన్ని సెట్ చేయడానికంటూ వాళ్ళు రక్తమును జంతువుల యొక్క రక్తాన్ని, పక్షుల రక్తాన్ని వాళ్ళు ఒలికించేవారు. ఆ రక్తము గుండా మనుషులు దేవునితో సమాధాన పడడానికి ఒక ఛానల్ అంటూ అందులో మనం చదువుతూ ఉంటాం. అది పాత నిబంధన గ్రంథ ప్రకారంగా. కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఏమైందంటే అదే ఆ నిబంధనను ఇప్పుడు బలి పశువుల ద్వారా కాక, జంతువుల ద్వారా కాక, పక్షుల యొక్క రక్తం కాక సరాసరి రక్తం ఎవరిదంటే యేసుక్రీస్తు వారే నిబంధన రక్తముగా మారిపోయాడు. అంటే ఇప్పుడు మనిషికిని దేవునికిని ఇంకొక ప్రత్యేకమైనటువంటి నిబంధన చూస్తాం. తండ్రికిని కుమారునికిని ఒక నిబంధన మనం గమనించాల్సిన అవసరం బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. రెండవది, మనిషి దేవుని దగ్గరికి వెళ్ళి అలాగా కలిసిపోవాలన్నా, మాట్లాడాలన్నా, దేవునితో మిళితమై ఉండాలి అని అన్నా అతనికంటూ ప్రత్యేకత కావాలి. అది తయారు చేసింది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుచేత ఈయన ఇటు ప్రక్కన నిబంధనకు అన్ని రైట్స్ ఈయనే. అంటే నేనేమని అంటానంటే బైబిల్ వాక్యాల్లో ఆది కాలంలో ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆది కాండములో, అనాది కాలంలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎన్నో వేల సంవత్సరాలు అయింది కదా, అప్పుడు సృష్టించినప్పుడు ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన అది కంటిన్యూషన్గా అది అలా వెళ్ళింది అంటే అలాగ లేకుండా అది ఆగిపోయినటువంటి ఆధారాలు మన బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. అందుచేత ఈ నిబంధనను దేవుడు మళ్ళీ ఎవరి ద్వారా చేశాడు అని అంటే బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేయడానికి 6వ అధ్యాయం 7వ వచనం అనుకుంటున్నాను. చూడండి అమ్మా, హోషేయ గ్రంథం
ఆదాము నిబంధన మీరినట్లు ఆదాము నిబంధన మీరునట్లు వారు నా ఎడల ఆ. విశ్వాసఘాతకులై ఆ. నా నిబంధనను మీరి ఉన్నారు. చూడండి, ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ చేసిన నిబంధన అది కొనసాగుతూ ముందుకి రాలేకపోవడానికి కారణాలు మనము ఆదికాండములో చదువుతాం. అందుచేత నిబంధన అంటూ జరిగింది, ఆ నిబంధన రద్దు చేయబడింది. ఎందుకంటే కాకపోతే అందులో ఒక అదృష్టం ఏంటంటే ఆదాము నిబంధనను పాడు చేసినప్పటికీ ఆ నిబంధనను అక్కడ దేవుడు చేసిన నిబంధన మీద ముద్ర అంటూ ఉంది కాబట్టి ఆ ముద్ర అలాగ ఉండిపోవడానికి దేవదూతలను అక్కడ కాపలా ఉంచినట్టుగా అక్కడ దేవుని యొక్క మరి కెరూబులు అక్కడ కాపలా ఉన్నట్టుగా మనం చదువుతాం. ఆదామును మాత్రం అందులోంచి బయటికి పంపినట్టుగా ఏదేను తోటలో ఉన్న విషయాన్ని మనం చదువుతాం. అందుచేత నేనేమంటున్నానంటే మొదట నిబంధన అంటూ దేవుడు చేశాడు. చూడండి, దేవునికిని యేసు ప్రభు వారికి జగత్పునాది వేయబడక మునిపే నిబంధన ఉంది. ఆయనలోనే మనుషులందరికీ కూడా సొల్యూషన్ అంటూ ఉంది. అంటే మనుషుల యొక్క పరిస్థితులన్నీ మెరుగు కావాలంటే యేసు తప్ప వేరే ఛానల్ లేదు అన్నట్టుగా ఒక సిస్టాన్ని మనం చదువుతాం. అలాగనే ఆది కాలంలో మనుషుల యొక్క మొదటి మనిషి ఆదాముని పుట్టించినప్పుడు అతనికి ఆయన ఒక నిబంధన చేశాడు. కానీ ఆ నిబంధన ఆయన నిలబెట్టుకోలేక నిబంధన పోవడం వలన ఆ ముద్ర అయితే ఉంది. అందుచేత ఆ యొక్క ఏదేను తోట దగ్గర చుట్టూ కాపుదల పెట్టినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. అందుచేత నేనేమంటానంటే ఇప్పుడు నిబంధన అని అనగానే ఇద్దరు మనుషుల మధ్యలో ఇద్దరు కూడా సమానంగా అంగీకారం కావాలి. అటుపక్కన కానీ ఇటు ప్రక్కన కానీ ఏ ఒక్కరైనా కూడా ఇష్టం లేకపోతే ఆ యొక్క నిబంధన కంటిన్యూషన్ అవ్వడానికి ఇష్టంగా అది నడవడం కష్టమే. అందుచేత నిబంధన ఒకవేళ నాకు ఇష్టం లేకుండా ఒకవేళ ఇద్దరం మనం ఒప్పందం చేసిన తర్వాత కూడా నాకు ఇష్టం లేక నేను దాన్ని నేను రద్దు చేసినట్లయితే నిబంధన మూల్యం చెల్లించవలసినటువంటి అవసరత కూడా ఉంటుంది. అందుచేత అంత ఈజీగా నిబంధన అనేది జరగదు. జరిగింది అంటే గనక తప్పకుండా దాంట్లో ఉన్న డాక్యుమెంటేషన్ ఏ విధంగా అయితే రాసి ఉంటామో అగ్రిమెంట్ ఎలాగైతే ఉంటుందో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా దానిని శిరస వహించడానికి రెండు పక్కల కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నట్టుగా మనం వాక్యాల్లో మనం చదువుతూ ఉంటాం. నిబంధన అంటే వాగ్దానము చేసినట్టు కాదు, లేదా ప్రామిస్ చేస్తారు చూడండి, అట్లా కాదు. ప్రామిస్ అనేది ఏంటంటే అవతల వ్యక్తి ఒకవేళ సమాన రేంజ్లో లేకపోయినా ఇచ్చేవాడు గొప్పతనంగా హోందాగా ఇవ్వడానికి ఒకవేళ ఛానల్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎలాగుందంటే నిబంధన అని అనగానే వాగ్దానము చేసేది ఏదైనా ఉంటే పక్కడబందిగా రెండు పక్కల కూడా అది చెందేదట్టుగా రాతపూర్వకంగా ఉండేదట్టుగా అది బైబిల్ వాక్యాల్లో మనం గట్టిగా దాని గురించి మనం చదవగలుగుతాం. అందుచేత యేసు ప్రభువారు మనతో నిబంధన చేయడం, అలాగే మన తరపున దేవునితో నిబంధన చేయడం, ఇదే క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. కాకపోతే ఈ నిబంధనకి ఏమిటంటే ఇందులో ఏదో కొన్ని కేజీలు బంగారం తెచ్చి అక్కడ పెట్టినట్టు, లేకపోతే ఎన్నో కేజీలు వెండి అక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు బైబిల్లో లేదు, ఏం లేదు. సరాసరి అక్కడ ఈ నిబంధన ఎలాగ పాస్ అవుతుంది, ఎలాగ వర్క్ అవుతుంది, ఎలాగ కంటిన్యూషన్గా ఇది ఉంటుంది అని అంటే ఈ నిబంధన యేసు రక్తము ద్వారా జరిగిన పని. అందుకే నేను అంటాను, యేసు రక్తం భూమిలో ఎవరి రక్తమో ఆయన రక్తంతో సమానమైనది కాదు. దేవునికి స్తోత్రం. ఎందుచేత అని అంటారా, ఆ రక్తంలో ఉన్న ప్రత్యేకతలు నేను ఒకటి వివరణ చేయడానికి దీనికోసం నేను ప్రయాసపడుతున్నాను. ప్రభు యొక్క జ్ఞానము, ప్రభు యొక్క అభిషేకం, ప్రభు యొక్క అనుకూల పరిశుద్ధాత్మక నడుపుదల నాకు కావాలని నేను ఎప్పుడు కూడా ప్రభువును బట్టి నేను బ్రతిమాలుతూ ఉన్నాను. ప్రభు నాకు సహాయం చేయనుగాక. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సంగతి ఏమిటి అంటే నిబంధన. ఈ నిబంధన వలన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుచేత యేసు ప్రభు వారు నీ పక్షాన నిబంధన చేయడం అనేది ఇది ఎప్పుడు జరిగింది? జగత్పునాది వేయబడక మునిపే. మళ్ళీ నీకు గుర్తు రావడం కోసం నేను మళ్ళీ చెప్తున్నాను, క్రొత్త నిబంధన వచ్చాక ఇది క్రొత్త నిబంధన.
దీంట్లో ఈ 26, 28లో చదివితే అనేకుల కొరకు ఏమంటే చిందింపబడిన నా రక్తము అని అన్నాడు. ఏ కాలంలోనైనా కూడా ఈ రక్తాన్ని ఇష్టపడితే ఈ రక్తము ద్వారా వ్రాయబడిన అగ్రిమెంట్ లేదా డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దానిని ఏ మనిషి ఎప్పుడు ఎంటర్ అయినా కూడా ఆ రక్తము ద్వారా ఏమండి మరి అనుకూలత ఏర్పాటు చేయబడినవి ఆ వ్యక్తికి చెందడానికి రక్తమే అక్కడ ఏమంటే నిబంధనగా ఉన్నట్టుగా బైబిల్లో చదువుతాం. ఇప్పుడు నిబంధన గురించి నేను కొన్ని విషయాలు ఇలా చెబితే బాగుంటుంది అనే ఆలోచన నాకు అనిపించింది. బైబిల్ వాక్యాల్లో నిబంధన చేయబడిన తర్వాత చంపుకోవడానికి వీలు లేదు, ఏమంటే ద్వేషించుకోవడానికి వీలు లేదు. లేకపోతే నిబంధన చేయబడిన తర్వాత అక్కడ దురాక్రమణంగా మళ్ళీ అక్కడ ఏదో ఏమంటే మరి హద్దులు దాటడమో షరతులు దాటడమో అట్లాంటివి ఉండడానికి వీలు ఉండదు. బైబిల్ వాక్యాల్లో యెహోషువ గ్రంథంలో మనము ఈ వాక్య భాగాలను మనం చదువుతాం. ఇందులో 9వ అధ్యాయం ఏమంటే 18వ వచనం దగ్గర నుంచి 21 వరకు చదివితే ఏమంటే అక్కడ నిబంధన చేయబడినందువలన ఇక మీదట అక్కడ ఏమాత్రము కూడా చంపుకోవడమో లేదా దూరం చేసుకోవడమో లేదా నిబంధన రద్దు చేసుకోవడమో అనే దానికి అక్కడ తావు లేకుండా చేసినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. అంచేత ఏమంటే ఇర్మియా గ్రంథం 34:8 నుంచి మనం కంటిన్యూగా చాలా వచనాలు ఉన్నాయి 21 వరకు చదివితే అక్కడ మనం చదివేది ఏమిటంటే నిబంధన అని అన్న తర్వాత మళ్ళీ ఎవరో ఇందులో తక్కువ వారిగానో దాసుడిగానో అలాగ ఉండడం లేదు. దాసులందరూ కూడా విడుదల చేయబడి సమానమైనటువంటి స్థాయికి రావడం అనేది ఇందులో మనం చదువుతూ ఉంటాం. అందుచేత నేనేమంటున్నానంటే నిబంధన అని అన్నప్పుడు బైబిల్ వాక్యాల్లో హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, యేసు ప్రభువే మనుషులకును దేవునికిని మధ్యన నిబంధన రక్తముగా మధ్యవర్తిగా ఆయన పూచీకత్తుగా ఆయనే మన విషయాల్లో ఉత్తరవాదిగా ఉన్నట్టుగా అక్కడ ఎంత రక్తము కావాలో అంత రక్తాన్ని తన శ్రేష్టమైన రక్తాన్ని అంతా ఒలగపోయడానికి ప్రాణాన్నే అక్కడ దారబోసాడని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో మనం ఈ వాక్య భాగాన్ని మనం చదువుతాం. అందుచేత నేనేమంటానంటే ఈ నిబంధన వలన మనందరి జీవితాలు కూడా బైబిల్ వాక్యాల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అక్కడ 27వ వచనం ఒకసారి చూడండి అమ్మా. 27వ వచనాన్ని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపిస్తారు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు ఒక మాట ఇందులో చూడండి సార్. ఇందులో 29 చాలా క్లారిటీగా విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన రక్తము ఎవరినైనా పరిశుద్ధ పరిచేటట్టుగా నిలబడి ఉంది. అంచేత ఈ రక్తాన్ని తొక్కకూడదు, ఈ రక్తాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఈ రక్తం నాకు వద్దు అని అనకూడదు. యేసు రక్తాన్ని తృణీకరించిన వాని యొక్క జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వాడికి ఛానల్ లేదు. అటువంటి వాడు నరకానికి పాత్రుడిగా ఉంటాడని నేను ఈ వాక్యమును బట్టి నేను చెప్పగలుగుతున్నాను. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తం అంటే సరదాగా అనుకోకండి, యేసు రక్తం అంటే ఏదో ఆషామాషి అని అనుకోకండి. యేసు రక్తం అని అనగానే ఆ రక్తంలో నాకేం ఒరిగింది అని అనడానికి వీల్లేదయ్యా. ఆ రక్తం లేకపోతే నువ్వు పరిశుద్ధుడు అవ్వలేవు, నీతిమంతుడు అవ్వలేవు, యథార్థవంతుడు అవ్వలేవు. దేవుని బిడ్డగా నువ్వు పిలువబడాలంటే అదే రక్తము నీకు నాకు గతి అంటే నేను అంత ఖచ్చితంగా ఆ రక్తం వలనే ఈరోజు నేను దేవుని బిడ్డనని చెప్పడానికి ఆస్కారాలు కనిపిస్తాయి. ఆ రక్తం లేకపోతే మనుషుల యొక్క పాపం పోవడం జరిగే పని కాదు. అందుచేతే యేసు రక్తంలో నీకేం జరుగుతుందంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అండి. అందులోనే 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చూసారా? ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే ఎప్పుడైతే యేసు రక్తం నిబంధన రక్తం ఆ రక్తము ద్వారా నువ్వు ఎవడవైనానో సరే
దేవునిలోనికి నువ్వు చేరడానికి, దేవుని సన్నిధిలోనికి చేరడానికి అదే రక్తము కారణం. అంటే ఇక్కడ ప్రార్థనా మందిరానికి వచ్చి చేరడం కాదు, పరలోకానికి చేరడానికి కూడా అదే రక్తము కారణం. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో నిషిద్ధమైనది వెళ్ళదు, అక్కడ నిషిద్ధమైనది ఉండదు అని వాక్యాలు ఎన్నో చెబుతున్నా, నీలాంటోడు నాలాంటోడు అక్కడికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తం అక్కడ నీ విషయంలో నా విషయంలో ఏమంటే పూచీకత్తుగా ఉన్నదన్నట్టుగా దేవుని వాక్యాలు చెబుతున్నాయి. అందుచేత నేనేమంటానంటే యేసు రక్తము ద్వారా, అంటే నేను అనేది చూడండి, అది నిబంధన రక్తం. ఎటువంటి నిబంధన అని అంటే నీ గురించి మాత్రం మంచి విషయాలే రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు మీద ఇంతకుముందు ఎప్పుడైతే ఆదాము ఏమండి మరి ఎప్పుడైతే దేవునికి భిన్నంగా మారిపోయాడో, మారిపోయిన తర్వాత నిబంధన అనేది రద్దు చేయబడింది. దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధన అంటే దేవుడే అనేక మందికి ఆయా కాలాల్లో ఆయా సంవత్సరాల్లో ఏమండి దేవుడు తన బిడ్డలతో నిబంధన చేసిన దాఖలు బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఏమండి ఆదాముతో చేసిన నిబంధన ఆగిపోలేదు, ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో అక్కడ ఒకవేళ అతను దానికి బాధ్యుడు కాకపోయినా అదే తర్వాత అతని తర్వాత ఏమండి అక్కడ బైబిల్ వాక్యాలు చెబుతున్నాయి, నోవహుతో దేవుడు నిబంధన చేశాను. నిబంధన అనేది కంటిన్యూషన్గా వస్తూనే ఉంది. కాకపోతే ఈ నిబంధన అన్నిటికన్నా కూడా ఫైనల్ ఏమిటంటే అది యేసుక్రీస్తు ద్వారా జరిగిన నిబంధన. ఈ నిబంధన అప్పట్లో వాళ్ళు ప్రతిసారి కూడా ఏమంటే నిబంధన అని అనగానే బలి ఇవ్వడం, బలి తర్వాత దేవుడు ఓ పెద్ద ప్రత్యేకత వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వడం, ఆ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత వాటిని కంటిన్యూషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ కాలం అయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వస్తే మళ్ళీ వాళ్ళ ద్వారా చేయడం ఇలాగుండేది. కానీ ఇక మీదటగా నిబంధన రక్తం యేసు రక్తం ఒక్కటే చాలు. ఈ రక్తము తర్వాత మళ్ళీ బలి పశువులు ఏమంటే వధించబడ్డం కానీ ఏమంటే మళ్ళీ రక్తము భూమి మీద ఒలికించడం కానీ అవసరం లేదు. బలిపీఠం మీద ఎక్కడ ఏదైతే ముఖ్యమైన రక్తంగా పరిగణించబడాలో అట్లానే యాజక ఏమండి ఆ పద్ధతి కూడా ఆపేశారు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే ప్రధాన ఏమండి నిత్యము ఉండే ప్రధాన యాజకుడిగాను ఆయనే ఏమండి యాజకుడిగాను బలి పశువుగాను ఆయనే ఈ భూమిలో మందిరానికి పరిశుద్ధతయు, ఇదే భూమిలో పరిశుద్ధత ఎలా తెచ్చాడో పరలోకములో ఉన్న వాటన్నిటికీ కూడా అదే రక్తం పరిశుద్ధతను తెచ్చినట్టుగా బైబిల్ వాక్యాల్లో చదువుతున్నా. అందుచేత నిబంధన రద్దు కాకుండా ఏమండి ఎప్పుడు యేసుక్రీస్తుతో కలిసి నువ్వు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ నిబంధన కనుక మన మీద ఉందనుకోండి, యేసుక్రీస్తు వారితో ఆ రక్తంలో నువ్వు కలిసావు, ఆ రక్తంతో నువ్వు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యావో, ఆ రక్తం ఎప్పుడైతే నీ మీద ఉందో ఆ రక్తాన్ని చూసినట్టునే సైతాన్ గడు ఏం చేయాలి? పారిపోవాలి. సైతాన్ గడు దరిదాపుల్లో ఉండడానికి వీలుండదు. సైతాన్ గడు ఏమండి నీ మీద కానీ నీ పిల్లల మీద కానీ, నీ పిల్లల మీద మాత్రమే కాకుండా నీ ఇంటి మీద కానీ నీ కుటుంబం మీద కానీ వాడు దాడి చేయకుండాలాగిన యేసు రక్తం ఆ ఇంటి మీద, ఆ కుటుంబం మీద, ఆ పిల్లల మీద పుయ్యబడాలని చెప్పి ఆల్రెడీ మనం ఈ విషయాలు మనం గతంలో కూడా విన్నాం. అందుచేత నేనేమంటానంటే యేసు రక్తాన్ని చూడగానే ఏమండి అన్ని రకాలైన దుష్ట శక్తులకి భయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత యేసు రక్తం ప్రతి వారి మీద ఉండాలి అనేది, ఆ రక్తంతో కలిసిపోయి ఉండాలి, ఆ రక్తంతో నిబంధన చేయబడిన వారిగా ఉండాలి అని నేను ప్రభువుని బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అందుచేత ప్రభువు రక్తం పరిశుద్ధపరిచే నిబంధన రక్తం. బైబిల్ వాక్యాల్లో ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. నెహెమీయా గ్రంథము 9:32 వచనం. ప్రైజ్ లార్డ్. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలివి నీవు, భయంకరుడవగు మా దేవా, భయంకరుడవైన మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకిని, మా రాజుల మీదకిని, ప్రధానుల మీదకిని, మా పితరుల మీదకిని, నీ జనులందరి మీదకిని వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటానంటే నిబంధన అని అనగానే ఇప్పుడు నిబంధన క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమంటే క్రొత్త నిబంధన అని అన్నారు. అట్లానే క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి నిత్య నిబంధన అని అన్నారు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం నిబంధనల గురించి భలే ప్రత్యేకమైనవి, శ్రేష్టమైన నిబంధన అని అంటారు. అయితే నేను అంటాను ఈ నిబంధనలు అన్నిటిలో కూడా ఉన్నది యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. ఆ రక్తాన్ని బట్టి నిబంధన అని అనగానే నెహెమీయా గ్రంథంలో మనం చదువుతున్నాం, అది దేవుని
యొక్క కృపకు ఛానల్ని తెచ్చేదిగా కనిపిస్తుంది. ఇందాకే మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రికలో 10లో అది మనకు పరిశుద్ధతను తెచ్చేదిగా ఉన్నదైనది దేవుని యొక్క వాక్యాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, బైబిల్ వాక్యాల్లో నేను చెబుతున్నాను. ఏమండి, ఎప్పుడైతే నిబంధన రక్తం అనేది, ఒకవేళ ఈ నిబంధన రక్తము అనేది మనం ఆలోచన చేస్తే దీంట్లో కోపాలు, ద్వేషాలు, కక్షలు, పగలు ఇవన్నీ కొట్టివేయబడి ఏమండి వారికి మంచి సమాధానం, నెమ్మది ఇవన్నీ కూడా దయచేయబడడానికి ఏమండి నిబంధన ఏమండి అనేది ఒకటి ఉంది. ఇదే నిబంధన క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన రక్తముతో దీనిని నీ విషయంలో నా విషయంలో చేసి పెట్టాడనేది బైబిల్ వాక్యాల్లో మనం చదువుతున్నాం. అందుచేత ఈ నిబంధన రక్తం వచ్చాక నువ్వెవరివైనా పరిశుద్ధుడిగా ఉండాలి. ఏమంటే నిబంధన రక్తం వచ్చాక నువ్వెవరివైనా ఆయన కృపకి పాత్రుడివై ఉండాలి. ఆయన కృప నీ మీదనో నీ పిల్లల మీదనో ఉండాలి. ఎందుకంటే కృప అనేది యోగ్యత లేని వానికి ఇవ్వబడిన అనేకమైన గొప్ప బాధ్యత అని నేను వాక్యాన్ని బట్టి నేను చెబుతాను. బైబిల్ వాక్యాల్లో ఈ నిబంధన రక్తమును బట్టి నేను అంటున్నా అమ్మ, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుతారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మనం చదువుదాం ఈ వాక్యాన్ని. చదవండి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనడానికి అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. చూడండి, ఎప్పుడైతే నువ్వు నేను నిబంధనకు గనక సెటరేట్ అయితే, అంటే ఆ నిబంధనకు మనం పాలిగా అందులో గనక మనం యోగ్యులుగా పిలువబడితే అప్పుడు మనం దేవునికి ఎలాగుంటామంటే యోగ్యమైన నేనేమంటానంటే అక్కడ ప్రతి విషయంలో మంచి చేయటానికి తన చిత్తము మన పట్ల పరిపూర్ణంగా జరగడానికి అనుకూలమైన వారిగా మనం మారిపోతాం. ప్రతి విషయంలో ఎప్పుడు నిబంధన అనేది మంచిగా మన విషయంలో ఉంటే, అంచేత యేసుక్రీస్తు వారి యొక్క నిబంధనలో తేడా లేదు. నీ నుంచి ఆయనతో కలిసి ఉండే విషయంలో నువ్వు మంచిగా మారడానికి ఆ రక్తమే కారణం. ఆ రక్తమును బట్టి నేనేమంటున్నానంటే ప్రతి విషయంలో మంచి చేయడానికి, ఏమంటే దేవుని చిత్తము చేయడానికి, పరిపూర్ణముగా ఉండడానికి, మంచి నీ వలన జరగడానికి నిబంధన రక్తము నీకు నాకు అవసరం. ఇప్పుడు ఘనమైన వారిగా ప్రభు రక్తం ద్వారానే ఇదంతా జరుగుతుందండి. ప్రభు రక్తము ద్వారానే. ఆ రక్తములో నీకో ప్రత్యేకత ఉండునుగాక. ఆ రక్తములో నీకొక ప్రత్యేకత యేసు క్రీస్తునందు ఏర్పాటు చేయబడిందని గుర్తించుదువుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మరి ఇంకొకసారి మనం ఇలా కూడా మనం ఆలోచించేయాలి. నిబంధన అని అన్నప్పుడు అమ్మ, యోబు గ్రంథం 31:1 వచనం ఒకసారి చదువుతారండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగో చూచుదును. మీకు అర్థమవుతుందండి ఇప్పుడు ఎంత మంచి నిబంధన అనగానే నువ్వు మంచోడు అయిపోవాలి. నిబంధన అనగానే నీ క్యారెక్టర్లో మంచోడు అయిపోవాలి. నిబంధన అది బైబిల్ గ్రంథంలో నిబంధన అనేది ఇద్దరి మధ్యలో జరిగే ఒప్పందం. దీని గురించి బైబిల్ వాక్యాల్లో మనం చదివితే ఏమంటే ఒప్పందం అంటారు. సరిహద్దుల విషయాల్లో ఇలాంటివి చూస్తాం మనం. ఏమంటే అలాగే ప్రమాణం అనేది కొన్ని విధాలుగా మనం చదువుతాం. ఏమంటే మాట ఇవ్వడం అనేది కూడా మనం చదువుతాం. ఏమంటే కొన్ని సందర్భాల్లో ఒట్టు, నా మాట ఏంటి ఒట్టు చేస్తున్నాను, ఒట్టు పెడుతున్నాను అన్నట్టు మనం చదువుతాం. నిబంధన కొన్ని సందర్భాల్లో దేశాలకు మధ్యన ఉంటాయి. ఏమంటే ఇలాగా మనము బైబిల్ వాక్యాల్లో ఏమంటే నిబంధన గురించి అనేకమైన పద్ధతులు చూస్తాం. కాకపోతే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమండి నిబంధన అనగానే అది యేసుక్రీస్తు వారి యొక్క క్రొత్త నిబంధన, అది రక్తముతో చేయబడిన నిబంధన. అంచేత ఈ ఒడంబడిక నీ మధ్యన నా మధ్యన పరలోకానికి వెళ్ళే వరకు ఈ నిబంధన ఉండిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని విషయంలో నువ్వు మంచోడు అయిపోవాలి. నువ్వు మంచి పనులు చేయాలి. యథార్థమైన బిడ్డగా ఉండాలి. చూడండి, యోబు గారు 31 అన్నాడు కదా, ఆయన 1వ వచనంలో నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఈ నిబంధన ఏంటంటే నేను పిచ్చిగా నేను ప్రవర్తించడం, వేరువేరుగా నేను ఉండడం, ఏది ఎటకారంగా నేను బ్రతకడం, వెకిలితనంగా నేను ఉండడం, లేదా చిన్న చూపబడేటట్టుగా కనబడడం నేను ఉండను. నా క్యారెక్టర్లో నేను ప్రత్యేకత ఓ నిబంధన చేసుకున్నాను. నేను నా దేవుని కొరకు ప్రత్యేకమైన బిడ్డగా ఉండాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నాను. పాత నిబంధన గ్రంథంలోనే అంత ప్రత్యేకత ఉంటే యేసు రక్తము ద్వారా మరింత ప్రత్యేకంగా మనం ఉండాలో ఇది మనం ఆలోచన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ 34
34 యోబు గ్రంథంలో మనం చదువుతున్నాం. నిర్గమాకాండములో 34 10వ వచనంలో చదువుతున్నాం. యెషయా గ్రంథం 42 6వ వచనం 7వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమంటే ఎప్పుడైతే నిబంధన అనేది దేవుడు మనకు చేశాడో ఆ నిబంధన వలన మన జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక, సూచక్రియలు జరుగునుగాక, మహత్కార్యాలు జరుగునుగాక, మిరకల్స్ అనేవి జరగాలి. ఏమంటే గొప్ప గొప్ప కార్యాలు జరగాలని దేవుని వాక్యాలు మరీ స్పష్టంగా చెబుతూ వచ్చినాయి. అందుచేత నిబంధన అంటూ నీకు జరిగిన తర్వాత యేసు రక్తంతో నీకంటూ సంబంధం పెరిగాక, యేసు రక్తంతో నీకు ఒక నిబంధన జరిగాక, ఆ రక్తము ద్వారా నీలో అద్భుతాలు జరుగునుగాక, నీలో సూచక్రియలు జరుగునుగాక, నీలో మహత్కార్యములు జరుగునుగాక. బైబిల్ వాక్యాల్లో ఎంత క్లియర్గా చెప్పాడు. ఇది ఒక నిబంధన. ఈ నిబంధన జరిగిన తర్వాత బంధకాలు తెంచివేయబడాలి. ఏమండి 42 చదవండమ్మా. యెషయా గ్రంథానికి వెళదాం. ముందు దేవునికి మహిమ కలుగునుగాక. 6వ వచనం 7వ వచనం. ఏమండి 42 ప్రైజ్ ది లార్డ్. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, గుడ్డివారి కన్నులు తెరవడానికిని, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, ఏమంటే వెలుపలకు రప్పించడానికిని, చీకటిలో నివసించు వారిని, చీకటిలో నివసించే వాళ్ళు బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును, బందీ గృహములలో నుండి వెలుపలకు తెచ్చుటకును వెలుపలకు వచ్చునట్లు యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చూడు సార్, యేసు ప్రభు నీతో నిబంధన చేశాడు. ఏమంటే దేవుడు యేసు ప్రభుతో నిబంధన చేసింది ఏమిటంటే నువ్వు అందులో నుంచి ఏది నిబంధన వలన బంధకాల నుంచి బయటికి రావాలి. నిబంధన అనగా ఏది దుష్ట శక్తుల నుంచి బయటికి రావాలి. నిబంధన అంటే ఏమంటే చీకట్లో నుంచి బయటికి రావాలి. ఏమంటే నిబంధన అంటే ఏమంటే వెలుగులో నివసించగలిగిన వాడిగా నువ్వు నేను మారాలి అనడానికి యేసు మనల కొరకు ఆయన నిబంధన చేయబడ్డాడని వాక్యాలు చెబుతూ ఉన్నాయి. అందుచేత యేసు ప్రభు వచ్చిన తర్వాత సార్ వినాలి సార్, యేసు ప్రభు వారు మన విషయంలో నిబంధన చేయబడిన తర్వాత ఇంకా బంధకాలు ఏంటండి, ఇంకా కొట్లు ఏంటండి, ఇంకా చీకటి ఏంటండి, ఇంకా దరిద్రం ఏంటండి? నీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక, సూచక్రియలు జరుగునుగాక, మహత్కార్యములు జరుగునుగాక. యేసు నీ విషయంలో ఆయన నిబంధన చేయబడిన వాడే, నిన్ను నన్ను విడిపించువాడే ఆయన ఉన్నాడని వాక్యాలను మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిబంధన వలన నేను ఈ విధంగా కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమండి నిబంధన అని అన్నాక నువ్వు మళ్ళీ నాశనం అనేది నీ ఇంట వంట రాకూడదు సార్. యేసు రక్తం అలాగే నీ మీద జీవముగా ఉండునుగాక. యేసు రక్తం నీ విషయంలో ప్రత్యేకతలను ఏర్పాటు చేయును గాక. ఏమండి బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం చదువుదాం. వాక్యాన్ని బట్టి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూడండి అమ్మ. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ వాక్యాలు 5వ అధ్యాయం 2వ వచన ప్రకారంగా కూడా చదివితే ద్వితీయోపదేశకాండంలో నిబంధన అంటూ జరిగిన తర్వాత నీ ఇంట వంట ఎవడు నాశనం అవడానికి వీలు లేదు, ఎవ్వరు నాశనం అవ్వడానికి వీలు లేదు. నాశనం అవ్వడానికి దేవుడు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే మన పూర్వీకులను బట్టి ఆయన మనకు నిబంధన చేశాడు. ఆ నిబంధన వలన ఎవ్వడు నాశనం అవ్వకూడదు, నాశనం కాకూడదు, కానీ బ్రతకాలి, జీవించాలి. ఏమంటే జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మీరు జీవించాలని దేవుని వాక్యాల్లో మనం చదువుతున్నాం. బైబిల్ వాక్యాల్లో మలాకి గ్రంథం ఏమండి ఇది కూడా మనకు అవసరమైన వచనమే. 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదామండి. 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగును. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. నేను చేసిన నిబంధన వారి జీవమునకును వారి సమాధానమునకును, అది మాత్రమే కాదు వారి భక్తిపరులుగా ఉండడానికి నేను వారితో నిబంధన చేశాను అంటాడు. నిబంధన అనగానే నీలో పరిశుద్ధత వచ్చునుగాక, నిబంధన అనగానే నువ్వు జీవించేవాడిగా ఉందువుగాక, నిబంధన అనగానే నీలో దైవ భీతి దైవ భక్తి నీలో ఉండాలని దేవుని వాక్యాలు చెబుతున్నాయి. ఈ వాక్యాలను బట్టి నేను మీతో చెబుతున్నది ఒకటే, ఏమంటే నిబంధన అంటే తక్కువ అంచనా వేయకూడదు. కాకపోతే ఇదిగో నీ విషయంలో ఎప్పటికీ ఏమి ప్రమాదం రాకుండా లాగినా ఏమంటే చివరగా
ఉండగలిగిన ఒకే ఒక నిబంధన, అది యేసుక్రీస్తు ద్వారా, తన రక్తము ద్వారా నీకు నాకు నిబంధన చేయి. నిబంధన అని అనగానే చాలా ఆశ్చర్యమైన విషయం ఒకటి నేను చెప్పాలని అనుకుంటాను. బైబిల్ వాక్యాల్లో ఇది మనం చదువుదామండి. ఏమండి, ఇందులో 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూస్తారమ్మా. ఏమని చదువుతున్నాం మనం? దేవునికి మహిమ కలుగును గాక. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపడానికి సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. నిబంధన అంటే నేను చెప్తున్నా సార్, ఓ ఒప్పందం ఉండేది. ఆ ఒప్పందం యోనాతాను చనిపోయాడు. ఏమంటే చాలా కాలం తర్వాత ఏమండి మరి రోజులు ఇలాగే వెళతా ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ యొక్క సౌలు గారి కుటుంబం దావీదు గారికి గుర్తు రావడం గమనిస్తూ ఉన్నాం. నేను అనుకుంటాను దావీదు గారు చాలా జ్ఞాపశక్తి కలిగిన వాడు. చూసారా, ఆయన ఒక టైంలో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనలో ఏమండి అతని యొక్క పూర్వీకులు ఎవరైనా ఉంటే, అతని వంశంలో ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళని చూచే బాధ్యత నాది అన్నట్టుగా ఒక నిబంధన జరిగింది. ఇప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు వాళ్ళు అటు ఇటు వెతికితే ఒక ఆయన కనిపించాడు, ఈయనే ఉన్నాడండి అంటే ఏమంటే ఆయన్నే దావీదు గారు ఏమంటాడంటే, ఇక మీదట నువ్వు ప్రతిరోజు నేను భోజనం చేసే బళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు భోజనం చేయాలన్నట్టుగా అతనికి, అంటే నిబంధన వలన మేలే తప్ప కీడు లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జీవం ఉండునుగాక, పరిశుద్ధత ఉండునుగాక, బైబిల్ వాక్యాలు అక్కడ సమాధానం ఉండునుగాక, దైవభీతి ఉండునుగాక. నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ ఏమంటే నాశనం అంటూ ఉండలేకూడదండి. అది నిబంధన. ఈ నిబంధన రక్తమే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా మనం చూడగలుగుతున్నాం. అందుచేత యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నిబంధన చేయబడిన యేసు రక్తం. ఆ రక్తంలోనికి సకల విధములైన ప్యాకేజీ ఉంది, సకల విధములైన మంచి భవిష్యత్తు ఉంది. అందుచేత యేసు రక్తం ఏది నీ మీదనో నీ పిల్లల మీదనో, నేను పోయిన వారం చెప్పాను, వాహనాల మీదనో ఏమంటే మన ఇంటి మీదనో, బైబిల్ వాక్యాల్లో మోషే గారు అలాగ అలవాటు చేశాడు. అది ఒక విధంగా మనకు శుభసూచకంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ రక్తమే మన మీద ఉండాలని ఎప్పుడూ మనం ఇది గమనించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు కొనసాగుతూ నీతో నాతో మాట్లాడులాగిన ఈ వాక్యము ద్వారా దేవుడు కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనకు తెలియచేయలాగిన, ప్రభువా నీ నిబంధన రక్తం మా మీద ఉండునుగాక, నీ నిబంధన రక్తం మా మీద ఉండునుగాక. నీ రక్తమే అన్నిటికన్నా శ్రేష్టమైనది అయ్యా. పశువుల రక్తము కన్నా, జంతువుల రక్తము కన్నా, బలి పశువులు ఎన్ని రకాలుగా అయ్యా వాటిని తీసుకొచ్చి బలి ఇచ్చిన నీ రక్తముతో సమానము కాదు. కాబట్టి ఇప్పుడు మాకు కావలసిందల్లా నీ రక్తముతో మా జీవితాలు ముడిపడి ఉండునుగాక, ముడిపడి ఉండునుగాక. ఈ విషయంలో అయ్యా నేను నా కుటుంబం నీ పాదముల దగ్గర మోకరిస్తూ ఉన్నాము తండ్రి. మా కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉండునుగాక. ఎందుకంటే నీ రక్తము లేనట్లయితే మా పాపములు పోవయ్యా. నీ రక్తము మా మీద లేకపోతే మేము జీవముతో బతకలేమయ్యా. నీ రక్తం మా మీద లేకపోతే మేము మంచి ప్రవర్తన కలిగిన వారుగా, ఘనమైన పాత్రలుగా, యోగ్యమైన బిడ్డలుగా, నువ్వు కోరుకున్నట్టుగా అయ్యా ప్రత్యేకమైన బిడ్డలుగా మేము కనబడలేమయ్యా. అందుచేత నీ రక్తం మా మీద ఉండాలి. అందుచేత నిబంధన రక్తం అయ్యా నిర్జీవ క్రియలలో నుంచి అయ్యా ప్రతి విధమైన అయ్యా దుష్ట పనులలో నుంచి బయటకు తీసుకొచ్చే యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం మా మీద, మా సంఘం మీద, మా మీద, సంఘ విశ్వాసులందరి మీద అయ్యా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి మీద యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే ఉండునుగాక. ఆ రక్తంలో మాకు శ్రేయస్సు ఉంది, ఆ రక్తంలో భవిష్యత్తు ఉంది, ఆ రక్తంలో మేము దేవునికి ప్రయోజనకరమైన వారిగా ఉండగలుగుతాం. అందుచేత ఈ నిబంధన రక్తం మా మీద ఉండాలని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు దివ్యమైన నామములో వినయపూర్వకంగా అడుగుచూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది, నిండియున్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును, నిండియున్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును. రండి మనగాడెందు పాప శుద్ధి చేయును, శుద్ధి చేయును, చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి.
రామది కాళ్ళు చేతులు ప్రక్క నుండి ఊరే ఊటలు ఊరే ఊటలు ఊరే ఊటలు కాళ్ళు చేతులు ప్రక్క నుండి ఊరే ఊటలు ఊరే ఊటలు ఊరే ఊటలు అవి కల్మషము కడిగి వేయు క్రీస్తు రక్తము అవి కల్మషము కడిగే క్రీస్తు రక్తధారాలు ధారాలు రక్త 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 పొర్లే పొర్లే పారుతుంది కరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది పొర్లే పొర్లే పారుతుంది కరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు పాపము పోదు రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు పాపము పోదు ఆ ముక్తిదాత రక్తమందే జీవము కలదు ఆ ముక్తిదాత రక్తమందే జీవము కలదు కలదు జీవం 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 పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది 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 ప్రభువాని దివ్యమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మా విషయంలో మీరు నిబంధన చేసి మా కొరకు శ్రేష్టమైనటువంటి రక్తమును ప్రోక్షించినారు కృమ్మరించినారు మా విషయంలో మీరు ప్రోక్షించిన ప్రతి రక్తమునకు మేము ఈ తరములో మీ కొరకు సాక్షులుగా మూర్ఖుల మధ్యలో జ్యోతులుగా ప్రకాశిస్తామని మీతో మేము కలిసి మీ కొరకు బలమైన బిడ్డలుగా సాక్షులుగా ఉంటామని మీకు మేము మాటిస్తున్నాము తండ్రి. మమ్మలను సంఘమును దీవించండి. సంఘ సభ్యులందరూ నీ పట్ల ప్రభు రక్తానికి అయ్యా వారి మీద ఎంతో శ్రేష్టమైన భవిష్యత్తునిచ్చు రక్తమని గుర్తించి ఆ రక్తము వారి మీద ఉండడం వలన నాశనము నుంచి తప్పించబడి సమాధానముతో ఆరోగ్యముతో ఉండడానికి కారణమని గుర్తించే ఓ ప్రత్యేకమైన భాగ్యం వారికి అర్థమయ్యేటట్టుగా కృప చూపండి. ఇదిగో ఈ రక్తం ఎప్పుడైతే బిడ్డల మీద ఉందో అయ్యా ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు కానీ దురాత్మ సమూహాలు కానీ అంధకార శక్తులు కానీ మంత్రిక పనులు కానీ చేతబడులు కానీ ఏది పని రాకుండా ఉండడానికి నీ వెలుగులో వారు దాచబడిన ఆ రక్తమును బట్టి మీకు వందనాలు బాబు. మా విషయంలో మీరు చేసిన ఇంతకన్నా త్యాగం ఇంతకన్నా గొప్పది భూమిలో ఎవరునూ చేయలేరు. ఈ రక్తమే మా మీదనో మా పిల్లల మీదనో మేము జీవించే వరకు నీ దగ్గరకు వచ్చే వరకు ఈ రక్తం మా మీద ఉండాలని కోరుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెందాలని యేసు దివ్యమైన నామంలో వినయపూర్వకంగా అడుగుచూ ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు వారు మన కొరకు ఆయన పలు రకాలుగా గాయపరచబడి పలు రకాలుగా ఆయన అనేక రీతులుగా మన కొరకు త్యాగం చేసి ఏమండి
బైబిల్ వాక్యాలు ఎలా చెబుతుంది? ఆయన ప్రార్థన చేస్తుంటే ఏమండి, ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తుంటే ఏమంటే అక్కడ ఆయన ఎవరు ఏమి ఆయన మీద దౌర్జన్యంగా ఎవరు రాలేదు. కానీ అప్పటికే ఆయన మన అందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఆయన ఎలా కనిపించాడు అని అంటే ఏమంటే రక్తము, ఏమంటే చెమట బిందువుల వలె అక్కడ ఆయన రక్తము తన శరీరంలో నుంచి మన కొరకు ఏమండి వెలుపలికి వచ్చినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. బైబిల్ వాక్యాల్లో మనం లూకా సువార్త ఏమండి 22వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. లూకా సువార్త ఏమండి 22:44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన ఆతురముగా ఆయన ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె రక్త బిందువుల వలె అక్కడ ఏమండి యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని మనము చూస్తా ఉన్నాం. నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ కొరకు నా కొరకు గెత్సేమనే తోటలో మొట్టమొదటిసారి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే నువ్వు నేను మనమంతా ఈ లోకంలో ఉన్న ప్రజలంతా ప్రతి వారు కూడా ఎవ్వడూ నాశనం కాకూడదు. ఆ రక్తము చిందించబడిన తర్వాత ఒక్కడు నాశనము కాకూడదని ఆయన ఆలోచన కలిగి మన కొరకు ఆయన రక్తమును ఏమండి చెమట బిందువులు అక్కడ రక్తం అలాగే చిమ్మినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. ఆ రక్తము నీ ద్వారా నా ద్వారా వృధా కాకుండా లాగిన అది ప్రయోజనకరమైన రక్తం అని గుర్తించి ఆ రక్తమునకు నువ్వు నేను కూడా సాక్షిగా నిలబడితే అది చాలా ముఖ్యమైన బైబిల్ వాక్యాల్లో చదువుతున్నాం. ఏమండి బైబిల్ వాక్యాల్లో ఏమండి యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనము 22వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. యేసు ప్రభు వారిని అరచేతులతో కొట్టారు. యేసు ప్రభువుని కొట్టారు అరచేతులతో. అయ్యో ఏమండి ఇక్కడ వచనాలన్నీ ఎలా ఉన్నాయి అంటే యేసు ప్రభు వారు ఏం తప్పు చేశారని ఆయనని ఎంతగా చిత్రవద చేస్తున్నారు అని అంటే ఏమండి ఆయన ఏమీ తప్పు చేయలేదు. ఆయన మన కొరకు ఏమండి ప్రాణం పెట్టడానికి అది రక్తపు నిబంధనగా ఆయన మన కొరకు లోకానికి వచ్చారు. కాకపోతే ఎంత దారుణంగా యేసు ప్రభు వారిని ఒక చోట అయితే కళ్ళకు గంతలు కట్టారు. ఏమండి కళ్ళు కప్పేసేసి కొట్టి నిన్ను ఎవరు కొట్టాడు ఇప్పుడు చెప్తావా అనడం. ఏమండి బైబిల్ వాక్యాల్లో మీరు ఈ వాక్యాలన్నీ కూడా మనం గమనించినప్పుడు చూడండి అమ్మ 19వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూద్దాం. అది కూడా చదివిద్దాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని యేసు ప్రభు వారిని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను. ఆయనను అంటే ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఏం చెప్తున్నాయి? యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో నీ కొరకు నా కొరకు రక్తము కార్చినాడు. ఏమండి యోహాను సువార్తలో మనం చదువుతున్నాం. అక్కడ కూడా ఏమండి 18వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మన కొరకు కొట్టబడి రక్తమును కార్చినట్టుగా చదువుతాం. 19వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనము చూసినట్లయితే మన కొరకు ఆయన రక్తమును కార్చినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనము చదువుతా ఉన్నాం. ఏమండి మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఏమంటే 17, 18, 19 వచనాలు చూడండి అమ్మ. అక్కడ ఎలాగ ఉన్నదంటే మెయిన్ 19వ వచనం చదవండి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. చూడండి ఆయన తల మీద కొట్టారండి, చేతుల మీద కొట్టారండి. ఏమండి మీరు గమనించండి సార్, ఎటు చూసినా కూడా యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు నేను అనుకుంటాను ఈ వాక్యాలు చదువుతున్నప్పుడల్లా యేసు ప్రభు వారు మన కొరకు ఇంతలాగా శ్రమపడి ఇంతలాగా బాధపడి మనతో ఒక నిబంధన అంటే నేను అనేది ఇది ఎలాగబ్బా అంటే యేసు ప్రభు వారే తండ్రితో నిబంధన చేశాడు. ఏమని? ఇదిగో ఈ పిల్లోడు గురించి బాధ్యత నాది, ఇదిగో ఈ కుటుంబం కొరకు బాధ్యత నాది, ఇదిగో ఈ ఊరు గురించి బాధ్యత నాది. అది ఏ కాలానికైనా కూడా పాపిస్తోడు ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చి పరిస్థితులు పరిష్కారం చేసుకోగలిగితే మారు మనసు పొందితే అతడికి ముందుగానే నిబంధన యేసు రక్తము నిబంధన రక్తముగా ఉన్నదని నేను అంటాను. ఈ రక్తము ఎప్పుడు కూడా బ్రతికే ఉన్నదండి. అందుకే నేను అన్నాను ఆ రక్తములో జీవం అన్నది. ఆ జీవమును పరలోకానికి వెళ్ళే వరకు కూడా
ఆ రక్తములో జీవము ఉంటూనే ఉంటుంది. అంచేత చావులేని రక్తం అండి యేసు రక్తం. దేవునికి స్తోత్రం. ఎన్నో రహస్యాలు ఉన్నాయి. దేవుడు మనకి తగినటువంటి సమయానికి వాటిని ఆయన అందుబాటు చేయునుగాక. ఏమండి ఈ వాక్యాన్ని మనం గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఏమండి ఒక్కసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుదామండి. 30వ వచనాన్ని. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి. ఏమండి ఇదంతా చూస్తా ఉంటే యేసు ప్రభు వారు ఎలా చేశారంటారండి? ఎలా పడితే అలా కొట్టేశారండి. బైబిల్ వాక్యాల్లో ఏమంటే వీపుని ఏమంటే దున్నేశారు, భూమిని దున్నినట్టుగా వీపుని దున్నేశారని రాశారే. ఎవరి కొరకు ఇదంతా జరిగింది అంటే ఆ రక్తము ద్వారా నీకు మేలు కలగాలని, ఆ రక్తము ద్వారా నీకు మేలు కలగాలని. ఆ రక్తము నీ మీద ఉంటే దెయ్యాలు నీ మీద పనిచేయు, ఆ రక్తము నీ మీద ఉంటే మాంత్రిక శక్తులు నీ మీద పనిచేయు. యేసు రక్తం నీ మీద ఉండడానికి నువ్వేదో చెయ్యాలని కాదు. మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా బ్రతికితే ఆ రక్తము ఏమండి నీ మీద ఉండడానికి ఆస్కారాలు ఉన్నాయి. లేదా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా పాపినైనా నన్ను కరుణించు అని నువ్వు అడిగితే ఆ రక్తము నిన్ను శుద్ధి చేయడం కాక ఆ రక్తము నీకు మంచి భవిష్యత్తుని, మంచి ఫ్యూచర్ని ఇవ్వడానికి ఆ రక్తము నీ విషయంలో అయ్యా సజీవముగా ఉన్నదని చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి. బైబిల్ వాక్యాల్లో ఏమండి అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో 35వ వచనం ఒకసారి చూడండి అమ్మా. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని ఆయన వస్త్రాలను పంచుకున్నారని రాశారండి. యేసు ప్రభు వారిని ఏమంటే ఈ విధంగా ఏమంటే సిలువ వేసింది కాకంటే సిలువ వేశారంటే వీపుని దున్ని పాడేశారండి. బైబిల్ వాక్యాల్లో ఏమంటే ఆయన ఎలా కావాలంటే అలా నలిపేశారు. ఓ పెద్ద రగ్గుని ఉతికిన తర్వాత ఏ నలుగురు అటు ఇటు పట్టుకొని పిండినట్టుగా యేసు ప్రభు వారిని పిండేశారు అన్నట్టుగా నేను అంటాను. ఆ విధంగా ఆయన శ్రేష్టమైన రక్తం అంతా నీ కొరకు నా కొరకు ఓలకపోసాడు. ఆ రక్తంలో మనకు శ్రేష్టమైన భవిష్యత్తు ఉండాలని ఆయన కోరుతూ వచ్చాడు కనుక ఆ రక్తమును బట్టి నువ్వు నేను అయ్యా ఈ రక్తమును బట్టి నేను సాక్షిగా ఉంటాను. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, ఏమంటే ప్రక్కటెముకలో పొడిచారు. బైబిల్ వాక్యాల్లో మీరు 19వ అధ్యాయం యోహాను సువార్త అక్కడ మీరు 34-35 వచనాల్లో చదివితే ఏమంటే ఆయన ప్రక్కన ఏమంటే ప్రక్క భాగంలో ఏమంటే ఆయన పొడిచినప్పుడు రక్తమును నీళ్లును ప్రవహించాయి అని వాక్యాల్లో చదువుతాం. ఆ రక్తం ఎక్కడ వలకపోసిన ఈ రక్తం అంతా కూడా ఏమండి వృధా కాని రక్తం, మనుషులకు మేలు చేయాలనే ఉండే రక్తం. అందుచేత ఈ రక్తానికి పేరే ఉంటుంది క్రొత్త నిబంధన. ఏమండి క్రొత్త నిబంధన, రక్తముతో చేయబడిన నిబంధన రక్తం. ఇది నిబంధన రక్తము. ఈ రక్తం నీ పిల్లల మీద ఉండాలని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ రక్తం నీ మీద ఉండాలని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ రక్తం నీ పొలము మీద ఉండాలని ఆలోచన చేసావా? ఈ రక్తము నీ శరీరం మీద ఉండాలని ఆలోచన చేసావా? ఎందుకంటే నిబంధన రక్తం ఎప్పుడైతే మన మీద ఉంటుందో ఏమంటే దెయ్యాలు కానీ, దుష్ట శక్తులు కానీ, చీకటి కానీ, అంధకార శక్తులు కానీ, రోగములు కానీ మన మీద దాడి చేయకుండాలాగిన ఈ రక్తము ద్వారా ఈ రక్తం ఉన్న చోటల్లో మిరకల్స్ జరగాలబ్బా, అద్భుతాలు జరగాలబ్బా, ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాలని బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. 42 యెషయా గ్రంథంలో అక్కడ 6వ వచనం 7వ వచనం చెప్పింది అదే. అందుచేత ఇంకా బంధకాలు ఏంటండి, ఇంకా ఏంటండి రోగాలు ఏంటండి, ఇంకా ఏంటండి వ్యాధులు ఏంటండి, ఇంకా ఏంటండి శాపాలు ఏమిటండి, ఇవి నీ మీద ఏలుబడి చేయబడ్డానికి కారణాలు ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసి ప్రభువా నీ శ్రేష్టమైన రక్తం నా మీద ఉండాలి, నా మీద ఉండాలి, నేను యేసు ప్రభు యొక్క దయను సంపాదించుకున్న వాడిని ఉంటానన్నట్టుగా ప్రభు సన్నిధిలో మనము కావాలని వాక్యమును బట్టి నేను మీతో చెబుతున్నాను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఏమండి ఈ యొక్క నిబంధన రక్తము ఏమండి మన మీద ఉండడానికి బైబిల్ వాక్యాల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితేనండి ఈ రక్తము ద్వారా నువ్వెవరవో సార్ నువ్వెవరవో ఎప్పుడు నిన్నగాక మనం పుట్టావు, అయినా కూడా ఈ రక్తం నిన్ను జ్ఞాపకం చేసుకుంటుందని రాశాడండి అక్కడ. నిన్ను జ్ఞాపకం, ఈ రక్తం నిన్ను మరిచిపోలేదు అన్నట్టుగా ఈ రక్తం
గురించి ఇక్కడ చదువుతూ ఒకవేళ ఇది ఇశ్రాయేలీల గురించి వ్రాసినా ఈ వాక్యము నీకు నాకు చెందుతుంది కాబట్టి ఈ రక్తము నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటుందని అనగానే నాకైతే ఒక విధంగా చెప్పలేని సంతోషం, ఇంకో ప్రక్కన భయం వేసింది. కారణం ఏమిటంటే నన్ను కూడా గుర్తుపట్టుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. అది ఎవరు అంటే నా కొరకు రక్తము ప్రోక్షించిన యేసు క్రీస్తు వారు. ఏమండి, నన్ను ఆయన గుర్తించాడు, నన్ను ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు, నన్ను ఆయన ఏమండి మర్చిపోలేదు అనడానికి ఆ రక్తమే కారణం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ వాక్యాల్లో సార్ అక్కడ బైబిల్ వాక్యాల్లో 1 పేతురు ప్రైజ్ లార్డ్ ఏమండి ఈ ఒక్క వచనాన్ని మనం చదువుదాం సార్. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి సార్. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మానేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, ఎలాగంటే క్రొత్తగా పుట్టిన ఏమంటే శిశువులు లాగా కనబడాలని నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యమును బట్టి మనం ఆలోచన చేయగలిగింది ఏమిటి అంటే ఆ రక్తము ద్వారా మనందరి జీవితాల్లో, ఆ వాక్యమును బట్టి మనందరి జీవితాల్లో ప్రత్యేకమైన వరకు క్రొత్త వారిగా కనబడాలి. అది వాక్యాల్లో మనం చదివితే నువ్వు మర్చిపోబడలేవు. యేసు రక్తం ఎప్పుడైతే నిబంధన రక్తం అంటే ఏంటి, ఇక అది రద్దు చేయబడదు కదండి, అది ఎప్పటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఏమైతే రాశాడో అది మన కోసం అలాగ ఉండిపోతుంది. అంచేత రక్తం నిన్ను ప్రతిరోజు జ్ఞాపకం తెచ్చుకుంటుంది. అందుకు యేసయ్య పాదాల మీద పడి నమస్కారం చేసే బిడ్డగాను మారాలి. బైబిల్ వాక్యాలు అలాగే చెబుతూ ఉన్నాయి. ప్రభువా నీ రక్తము నన్ను జ్ఞాపకం తెచ్చుకుంటున్నందుకే వందనాలు. మీకు ఎలాగా ఈ కొలసీలకు రాసిన పత్రిక అండి ఏమండి, ఇక్కడ మనం చదువుతాం ఒక వచనాన్ని 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి అమ్మా. అక్కడ మరియు అపరాధముల వలనను వినండి సార్, ఇక్కడ మరియు అపరాధముల చేత శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, చూడండి సార్, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టేసి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా. ఇప్పుడు చూడండి సార్, మన మీద ఏమేమి రాశాడు సైతాన్ గారు, రకరకాలు రాసేస్తాడు. ఇదో ఎట్టాటోడు, అలాటోడు, ఇదో ఎట్టాటి మనిషి. అందుకే నేనేమంటానంటే యేసు ప్రభు వారు అంటే తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను చూడాలి, ఆ జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే ఏమంటే సైతాన్ గారు రాసిన దస్తావేజులు ఇన్ని ఉంటాయి, బోల్డ్ కథలు రాస్తాడు. ఏమంటే మనం చేసిన బలహీనమైన ఏవైనా ఉంటే కూడా రాసి చూపిస్తాడు. కానీ అవి ఎప్పటికక్కడ కనబడకుండా లాగిన యేసు రక్తం వాటి మీదకి రావడం వలన అవన్నీ కొట్టివేయబడి, తుడిచివేయబడి, గుర్తు రాకుండా చేయబడి, నువ్వు మాత్రం గుర్తు రావడానికి కారణం యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. ఆ రక్తంలో నువ్వు జ్ఞాపకంలో ఉన్నావు, అంచేత మంచి భవిష్యత్తు ఉంది. రానున్న కాలం దీవెనకరంగా ఉండునుగాక. నువ్వు కానీ నీ కుటుంబం కానీ చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు చూడబోతున్నందుకే వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. రెండవది బైబిల్ వాక్యాల్లో ఏమండి ఇందాకే మనం చదువుకున్నాం పేతురులో. అట్లానే ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదివితే నేనేమంటానంటే ఆ రక్తము ద్వారా నీకు ఒక ప్రత్యేకత కలిగింది. ఏంటంటే దేవుని మాటలు నీ హృదయంలో ఉండడానికి ఛానల్ వచ్చింది. దేవుని మాటలు అంటే వాక్యం అనండి, విధులనండి, కట్టడలనండి, లేఖనాలనండి, ఆయన ఆజ్ఞలు అనండి, ఇవి నీలో అమలుపరచబడ్డానికి యేసు రక్తమే నీ లోపల ఏమంటే ద్వారం తెరిచింది. ఏంటంటే వాక్యాలు నీలో ఉండేటట్టు. మనసులో అని రాశాడు అక్కడ, లేదా హృదయంలో అని రాశాడు. నేను అంటాను ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ప్రకారంగా శరీరంలో, ప్రాణములో, ఎముకలలో, మూలికలలో, నరనరములలో యేసయ్య వాక్యము నీలో నాలో ఉండునుగాక. అదొక అద్భుతమైనటువంటి విషయం. అబ్బా, వాక్యము నీ లోపల ఎప్పుడూ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు మన ద్వారా ఏమండి ఇది ఆయనకు మహిమ తెచ్చుకొనుగాక. ఈ వాక్యము నీలో ఉండడానికి పరిశుద్ధాత్ముడు చేసిన పని ఇక్కడ మనం చూడగలుగుతాం. అందుచేత వాక్యము నీ లోపలికి వచ్చినప్పుడు అది మనలను ఎలా నడిపిస్తే అలాగ నడిచేటట్టుగా
మనము కావాలని దేవుని వాక్యాలు ఏమంటే మన కొరకు తెలియచేయబడుతూ వచ్చినాయి. నేనేమంటున్నానంటే ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే గనక పాతవన్నీ తీసేసి అన్నిటిని కొత్తగా చేసేది ఎవరు అంటే యేసు రక్తమే. నిర్జీవ క్రియలు కానీ చెడ్డ లక్షణాలు కానీ ఇవన్నీ గుర్తు రాకుండా వాటిని తొలగించి దేవుని కొరకు బలమైన మనిషిగా నిన్ను చేసేది ఏదో తెలుసా? యేసు రక్తమే. ఆ రక్తము నీ మీద నా మీద ఉండునుగాక. యేసు రక్తం లేకపోతే మనం పవిత్రులమని కనబడం, ఏమంటే నీతిమంతులమని కనబడం, పరిశుద్ధ పరచబడ్డామని చెప్పలేము. అందుచేతే యేసు రక్తమే నీ మీద నా మీద ఉండునుగాక. ఆ రక్తానికి ఉన్న ప్రత్యేకతలు అనేకమైనవి మనము ముందు రోజుల్లో నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చెయ్యునుగాక. బైబిల్ వాక్యాల్లో మనం చదువుతా ఉన్నాం. ఈ వాక్యాన్ని మీరు చదివితే గనక హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుతారండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9:15వ వచనాన్ని. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలగడానికై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. సార్ నేను ఒక్కటి చెప్తున్నాను సార్. ఇక్కడ మీరు వాక్యాన్ని మీరు గమనించగలిగితే యేసుక్రీస్తు రక్తము నీ లోపల నా లోపల చేసిన ఆ నిబంధన రక్తం కదండి, ఏమంటే క్రొత్త నిబంధన రక్తము కదండి. ఆ రక్తము వలన నీతో ఏమంటే నీకు దేవునికి మంచి జరగాలి ఒక్కటి. తర్వాత కుమారుడైన యేసు ప్రభువు రక్తాన్ని ఒలికించి తండ్రితో చెప్తున్నాడు, ఏదైనా ఇతని గురించి ఉంటే పూచి అంత నాదే అని అంటాడు. మరి ఇప్పుడు ఆ రక్తం మన మీద ఉండడానికి కారణం ఏమిటంటే ఏమంటే ఇక్కడ బైబిల్ వాక్యాల్లో రాసి ఉన్న విషయం ఏంటంటే ఆయన వాగ్దానములన్నీ నీ పట్ల నెరవేర్చబడాలి. వాగ్దానాలు మీకు అర్థమవుతుందా? వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు ఆమేనన్నట్టుగా అవునన్నట్టుగా అవి ఉన్నాయి, అట్లా రాసి ఉన్నాయి. ఏ వాగ్దానం నీలో పనిచేయాలన్నా అంటే అక్కడ బైబిల్ వాక్యాలు మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. అదే వచనాన్ని ఒకసారి చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలగడానికి ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము. అక్కడ స్వాస్థ్యము అని రాశాడు. అంటే ప్రభు నీ కొరకు తయారు చేసిన, నీకంటూ చెందవలసిన, నీకంటూ చేరవలసిన, నీకంటూ ఇవ్వాలని అనుకున్న ఆ వాగ్దానాలన్నీ నీకు చెందాలంటే యేసు రక్తమే నీతో నిబంధన చేయబడిన ఏమంటే యేసు రక్తము అని అంటారు. అందుచేత నిబంధన రక్తము నీ మీద ఉండునుగాక. నువ్వు ఆశపడి ఆ రక్తం లోపలికి వెళ్ళిపోయి ఉండాలి. నువ్వు అది కాలంలో ఏమంటే రక్తము ఒలికించి ఆ రక్తము గడపలకు రాసి ఆ రక్తం ఎవరైతే రాశారో వాళ్ళు ఆ రక్తం లోపల ఇంట్లో ఉండాలి. అలాగ ఉన్నట్టుగానే ఈరోజు నేను అంటున్నాను, యేసు రక్తంలో నువ్వు ఉంటే వాగ్దానాలన్నీ నీకు నాకు చెందుతాయి. ఇది నిజం. ఎందుకంటే ఈ వాగ్దానాలన్నీ కూడా ఏ వాగ్దానమైనా పాత నిబంధన కాలం ఆది కాలం మొదలుకొని ఇదిగో ఇప్పటి వరకు దేవుడు యొక్క వాగ్దానాలు పరిశుద్ధులకు ఇచ్చే స్వాస్థ్యాలు కానీ అది దేవుని పిల్లల్ని ప్రేమించే వారికి కంటికి కనబడని ఎన్నో దీవెనలు ఏమంటే ఆయన వారికి దాచి ఉంచి నీకు చెందాలన్నా ఇవన్నీ నీకు రావాలన్నా యేసు రక్తంలో నువ్వు ఉండాల్సింది. అదే నిబంధన రక్తం. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ వాక్యాల్లో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 దగ్గర నుంచి మనం వెళితే వాగ్దానాలన్నీ ఎన్నున్నా అవన్నీ యేసుక్రీస్తులో నీ విషయంలో నా విషయంలో ఓకే చేయబడ్డాయని వాక్యంలో రాశారు. అందుచేత యేసు రక్తము ద్వారా నీకు వాగ్దానాలు చెందాయి. ఏమంటే అందును బట్టి దేవునికి వందనాలు తెలియచేయాలి. వాగ్దానములు బట్టి నువ్వేం చేయబడ్డావు అంటే యేసుక్రీస్తు నిబంధన రక్తం వల్ల నువ్వు ఆయనకు గుర్తులో ఉన్నావు, అంటే జ్ఞాపకంలో ఉన్నావు. 2వది వాక్యం నీ లోపలికి వచ్చేసింది. 3వది ఏమండి బైబిల్ వాక్యం చెప్తుంది, ప్రతి చెత్త కార్యాల నుంచి నువ్వు మనస్సాక్షి శుద్ధీకరణ చేయబడిన వాడిగా కనిపిస్తావు. అది మాత్రమే కాకుండా ఏమంటే పరలోకపు వారసత్వానికి ఏమంటే పాత్రుడిగా నువ్వు మారుతున్నావు. అది మాత్రమే కాకుండా ఇంకొక
ఇంకొక వచనాన్ని మనం చదువుదాం సార్. బైబిల్ వాక్యాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రక్తము ద్వారా మనకు అంటూ ఒక ప్రత్యేకత ఏమిటంటే అధికారముని ఇచ్చిన రక్తముగా చదువుతాం. అంటే ఇప్పుడు ఏ బలహీనతన్నా పోవాలన్నా యేసు రక్తాన్ని అప్లై చేయాలి. యేసు రక్తాన్ని నువ్వు ఆ సమస్య మీదకి తీసుకొచ్చేటట్టుగా విశ్వాసముని బట్టి ప్రార్థన చేస్తే సమస్యలకు పరిష్కారం జరగడానికి యేసు రక్తమే కారణం. ఈ కార్యాన్ని తండ్రి అయిన దేవుడు ఆమోదించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదిస్తాడు. కుమారుడైన యేసుక్రీస్తు అందుకే రక్తాన్ని ప్రోక్షించాడని చెబుతాడు. అందుచేత నేనేమంటానంటే యేసు రక్తము ద్వారా నువ్వు దేవుని మందిరములకు రాగలుగుతావు. యేసు రక్తము ద్వారా పరలోకమునకు చేరడానికి యోగ్యుడు అవుతావు. యేసు రక్తము ద్వారా భూమిలో ఐశ్వర్యవంతుడిగా బ్రతుకుతావు. యేసు రక్తము ద్వారా రోగముల నుంచి, భయముల నుంచి, వ్యాధుల నుంచి, మాంత్రిక దుష్ట శక్తుల నుంచి విడుదల చేయబడిన వాడిగా మారిపోతావు. యేసు రక్తము ద్వారా చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చేస్తావు. యేసు రక్తము ద్వారా నేను అంటున్నాను, ఈ రక్తము ద్వారానే బంధకాలన్నీ ఊడిపోయి ప్రభు కొరకు బలమైన బిడలుగా బ్రతకడానికి ఆస్కారాలు ఉన్నాయి. అంచేత దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగా. ప్రభువా, ఈ వాక్యము నా మీదనో నా పిల్లల మీదనో నిబంధన రక్తము మా మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం, మేము ఇష్టపడుతున్నాం అని ప్రభు రక్తాన్ని మనము అడిగేవారిగా కావాలి. ప్రభువా, ఈ రక్తములో నిబంధన రక్తము నా పిల్లల మీద ఉండాలని ఆశపడుతున్నానయ్యా. మాకున్న బంధకాలు పోవాలని ఆశపడుతున్నామయ్యా. మాకున్న తెగుళ్ళు పోవాలని ఆశపడుతున్నామయ్యా. మాకున్న భయములు పోవాలని ఆశపడుతున్నామయ్యా. ఈ నిబంధన రక్తము వలన మాకు విరోధంగా వ్రాయబడిన ఆ డాక్యుమెంటేషన్ అంతా కొట్టివేయబడును గాక. మాకు విరోధంగా రూపించబడినవన్నీ ఆయుధాలు తొలగిపోవును గాక. మా గురించి నువ్వు మళ్ళీ క్రొత్తగా రాశావు. ఆ యొక్క రక్తమును బట్టి మాకు మేలులు జరుగును గాక. మహిమ ఘనత ప్రభావాలు యేసు ప్రభు వారికి చెందాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా మంచి యేసు ప్రభువా, దివ్యమైన నీ నామం మహిమపరచబడునుగాక. అయ్యా, మహిమపరచబడునుగాక, మహిమపరచబడునుగాక. వెల్పులలో నీ వంటి వాడు ఎవరు బాబు? పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి మీరు పూజ్యనీయుడు. అయ్యా, నిత్యము నీ ప్రణాళిక ఎంత గొప్పదని నేను ఎప్పుడు అనుకోలేదయ్యా. ఎందుకు పనికిరాని మాలాంటి జీవితాలు అంటే మాకు అంతా తెలుసని చెప్పలేం కదా. మామూలుగా బ్రతుకుతున్న వాళ్ళం, రెక్కాడితేనే కానీ డొక్కాడిన బతుకుల్లో ఉన్న మాలాంటి చిన్న చిన్న జీవితాల్లో గొప్ప దేవుడు తన యొక్క పవిత్రమైన యేసు రక్తము ద్వారా నిబంధన రక్తాన్ని మా కొరకు నాయన ఒక గుర్తు తీసుకొచ్చి ఆ నిబంధన అనే యేసు రక్తం మా మీద ఉండిపోవడానికి మీరు చేసిన విధానానికి వందనాలు. మా కొరకు మీరు నలుగు కొట్టబడ్డారు. మా కొరకు మీ మీద ఉమ్ము వేసినా మీరు భరించారు. చేతులు చాపి కొడుతున్నా ఊరుకున్నారు. అయ్యా, తలను వంచి తల మీద నాయన రెళ్ళుతో కొడుతున్నా ఊరుకున్నారు. ముళ్ళకిరీటం గుచ్చినా ఊరుకున్నారు. మేకులు కొట్టినా ఊరుకున్నారంటే మా జీవితాల్లో రక్తము ద్వారా చేయబడిన నిబంధన అది మా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈ లోకంలో మేము ఉన్నంత వరకు నీ తరపున బలమైన బిడలుగా కనబడాలని మీరు చేసిన ప్రతి త్యాగానికి పాదములను ముద్దు పెట్టుకుంటున్నాం బాబు. మీ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మా మీద నీకు ఇంత ప్రేమ ఉండడం చూచి భయం వేసిందయ్యా. ఇంత ప్రేమ మా మీద పెట్టుకొని నశించిపోయే వారిని వెతికి రక్షించావు. నీ రక్తము మా కొరకు ప్రోక్షించబడడం వలన నాశనమును గోతులోంచి తప్పించావు అయ్యా, విడిపించావు. ఊపిలోంచి దొంగ ఊపిలోంచి పైకి తీసుకొచ్చావు. ఈరోజు మేము ఇలా సజీవులుగా ఉన్నామంటే అది నీ రక్తంలో దొరికిన శ్రేష్టమైన భవిష్యత్తు తప్ప వేరేదేమీ కాదని ఒప్పుకుంటున్నామయ్యా. నీ రక్తము మా మీద ఉండునుగాక, నిబంధన రక్తముగా మా మీద ఉండునుగాక. మా బ్రతుకుల్లో ఈ విషయాన్ని మరి ఇంకొకసారి మేము ఇతరులకు చెప్పుకునేటట్టు దయచేయండి. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం యేసు నిబంధన రక్తం. ఈరోజు నాకు ఎంత మంచి భవిష్యత్తు రావడానికి యేసు నిబంధన రక్తం అని చెప్పుకోవడానికి, ఈరోజు మాకు ఇవన్నీ కలిసి రావడానికి కారణం యేసు నిబంధన రక్తం అని చెప్పుకోవడానికి ఓ ప్రత్యేకమైనటువంటి తేట తెల్లమైనటువంటి బ్రతుకు మా ద్వారా బయట వాళ్ళకి కనబడాలి. తేజస్సు కలిగిన వారిగా మేము కనబడాలి. నీ వెలుగులో మేము ఉండడానికి కారణం నీ రక్తమే అయినప్పుడు మా విషయంలో చేసిన ప్రతి పుణ్యకార్యాన్ని బట్టి మీకు మనస్ఫూర్తిగా
అయ్యా పాస్టర్ గాను అయ్యా సంఘ సభ్యులుగా మేమందరం మీకు రుణపడి ఉంటామని మాటిస్తున్నాం బాబు. మా జీవితాల మీద నీ రక్తము బహు గొప్పదిగా ఉండునుగాక. ఈ రక్తములో ఉన్న శ్రేష్టమైన విషయాలు మేము ఇంకను తెలుసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. ఆశ్చర్యకరమైన సంగతులు చూచలాగిన మా కన్నులు తెరవమని అడుగుతున్నాం. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే వింటున్నారో వారి మీద యేసు రక్తం విశ్వాసమును బట్టి వారికి సూచనగా, శుభకరమైన సూచనగా వారి మీద కుమ్మరించమని అడుగుతున్నాం బాబు. ఎంతకాలం బంధకాల్లో ఉంటారు, ఎంతకాలం శాపగ్రస్తులుగా ఉంటారు, ఎంతకాలం అయ్యయ్యా ఎప్పుడు చూసినా కూడా పరిస్థితులు గడికొడుకు గండంలాగా ఎప్పుడు అలాగ ఉండడం ఏంటి, భయస్థులుగా ఉండడం ఏంటి. యేసు రక్తం వచ్చిన తర్వాత స్థితిగతి మారాలి. ఆ విధమైనటువంటి కృప మా మీద విడుదల చేస్తారని, మహిమ ఘనత ప్రభావాలు మీకొక్కరికే చెందాలని యేసు నామములో వినయపూర్వకంగా అడుగుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత, అన్యోన్యత ఇప్పుడు కూడినటువంటి మనతోనూ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులతోనూ, మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చు పర్యంతము వరకు ఆయన రక్తము క్రింద ఉన్న ప్రతి వారికి ఆయన క్షేమము, ఆయన కాపుదల మరెక్కువగా వారికి తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ వాక్యమును బట్టి మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను. వాక్యం మీకు దీవెనకరంగా అనిపిస్తే ఇతరులకి తప్పకుండా పరిచయం చేయండి. ప్రభు రక్తం మీ మీదనో, నా మీదనో, మనందరి మీదనో ఏమండి నిబంధన రక్తముగా ఉండునుగాక. ఈ నిబంధన ఎప్పటికీ కొట్టివేయబడదని గ్రహించి బహు సంతోషంగా మనము ప్రభు కొరకు జీవిద్దాం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.